సూపర్ 6తో పాటు ఇతర హామీలు ఎలా ఎగ్గొట్టాలనేది కూటమి ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యమైన అంశంగా ఇప్పుడు కనిపిస్తోంది. ఢిల్లీలో ఆప్ ఓటమిని కూడా సంక్షేమ పథకాలకు ముడిపెట్టి మాట్లాడడం సీఎం చంద్రబాబుకి సాధ్యమని చెప్పుకోవాలి. ఢిల్లీలో ఆప్, ఏపీలో వైసీపీ ఓటమితో పోల్చి చెప్పారాయన. సంపద సృష్టించి సంక్షేమ పథకాల్ని అమలు చేస్తానని ఎన్నికల ప్రచారంలోనే జనాన్ని చైతన్యపరచానని ఆయన ముక్తాయింపు ఇవ్వడం మనం చూడవచ్చు. ఎన్నికల హామీలను అమలు చేయమనే సంగతిని సందర్భానికి అనుగుణంగా వివిధ అంశాలను తెరపైకి తీసుకొచ్చి జనంలో నెమ్మదిగా జగన్ మాటల్లో చెప్పాలంటే స్లో పాయిజన్ నింపే ప్రయత్నం అయితే జరుగుతుంది. చంద్రబాబు అన్న మాటలు జనంలో ఈ అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. చంద్రబాబు తెలివితేటలు చాలా ముచ్చట కూడా కలిగిస్తున్నాయి. ఇక ఢిల్లీ ఫలితాలని తనకు అనుకూలంగా మలుచుకోవడం చంద్రబాబుకి చెల్లింది. ఏపీలో 5 ఏళ్లలోనే ప్రజలు తెలుసుకుని జగన్‌కి బుద్ధి చెప్పారని, కానీ ఢిల్లీలో తమ తప్పు తెలుసుకోవడానికి 10 ఏళ్లు పట్టిందని బాబు అన్నారు. బాబు నోటి నుంచి వచ్చే ప్రతి మాట సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేయాలని ప్రశ్నించే రీతిలో ఉంది. ఇదేదో ఎన్నికల ప్రచారంలోనే చెప్పి ఉంటే బాగుండేది. కానీ బాబు అలా చెప్పరు కదా! అన్ని వర్గాల ప్రజల్ని దగ్గర చేసుకోవాలంటే అన్ని రకాల హామీలు ఇవ్వాలి. ఇదే ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చెప్పారు. అయితే సంపద సృష్టించి సంక్షేమ పథకాల్ని అమలు చేశానని ఎన్నికల ప్రచారంలో చెప్పానని, అంటే దీనికి కాల పరిమితి లేదని ఆయన మాటల సారాంశంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీలో అధికారంలోకి వచ్చిన మొదలు జగన్ సంక్షేమ పథకాల్ని అమలు చేసినా ఓడించారని, అలాగే ఢిల్లీలో కూడా కేజ్రీ కూడా అదే పరిస్థితి ఎదురైందని, అలాంటప్పుడు తానెందుకు అమలు చేయాలనే ఆలోచన చంద్రబాబులో కలుగుతున్నట్లుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు. ఆయన కూడా మీడియా సమావేశంలో అదే ప్రశ్నను పరోక్షంగా సంధించారు. ప్రభుత్వ సాధినేతగా దేనికి ప్రాధాన్యం ఇవ్వాలనేది చంద్రబాబు ఇష్టం. ఎన్నికల ప్రచారంలో హామీలకు సంబంధించి తాజాగా ఆయన అభిప్రాయం భిన్నంగా ఉందని జనానికి అనిపించవచ్చు. అంతిమంగా 5 ఏళ్లకు ఒకసారి ప్రజా తీర్పు వెలువడుతుంది. చంద్రబాబు నిర్ణయం సరైందని భావించి మరోసారి గద్దెనెక్కిస్తే అభ్యంతరం ఉండాల్సిన అవసరం కూడా లేదు.